TV9 ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తున్న సెట్ ఆఫీస్ దృశ్యాలివి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నాంపల్లి అబ్కారీ భవన్ లో 5th ఫ్లోర్ లో ఆఫీస్ ఎలా ఉంది అన్న దృశ్యాలు TV9 స్క్రీన్ మీద మీరు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. సెట్ కార్యాలయం ఇదే. గత 8 రోజులుగా సినీ ప్రముఖులందరినీ విచారిస్తున్న గది ఇదే. ఇవాళ ముమైత్ ఖాన్ విచారణ కూడా ఇదే గదిలో జరిగింది. అలాగే ఇప్పటివరకు విచారణ ఎదుర్కొన్న మొత్తం 8 మందిని ఇదే గదిలో అధికారులు విచారించినట్టు మనకు అర్థమవుతోంది. వాళ్ళ ముమైత్ ఖాన్ని హరికృష్ణతో పాటు రేణుక, జయలక్ష్మి, అనిత అనే అధికారులు విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు 6:30 గంటల పాటు ముమైత్ ఖాన్ విచారణ అబ్కారీ భవన్లో 5th ఫ్లోర్లో ఉన్న సిట్ కార్యాలయంలో జరిగింది. రేపు నటుడు రవితేజ సిట్ ఆఫీస్కి విచారణ కోసం రాబోతున్నారు. ఎక్సైజ్ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయని చెప్పి ఒకవైపు అధికారులు ప్రకటించారు. ముమైత్ ఖాన్తో పాటు సాద్ నజీర్, మొబెన్ అనే మరో 2 కూడా ఇవాళ విచారించినట్టు తెలుస్తోంది. TV9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. సిట్ అధికారులు గత 8 రోజులుగా సినీ ప్రముఖుల్ని విచారిస్తున్న గది. తికమక పెట్టే ప్రశ్నలతో సినీ ప్రముఖుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ సిట్ అధికారులు సంధించిన ప్రశ్నలు. ఆ గదిలోనే వారు ఆ ఇంట్రాగేషన్ని ఫేస్ చేశారు. ఆ దృశ్యాలను TV9 ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. సిట్ ఆఫీస్ 5th ఫ్లోర్లో ఎలా ఉంది, అందులో సినీ ప్రముఖుల్ని విచారిస్తున్న గది ఎలా ఉంది అన్నది TV9 మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. TV9 ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న దృశ్యాలు అవి. సినీ పరిశ్రమను ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న డ్రగ్స్ విషయంపై సిట్ అధికారులు అదే గదిలో వచ్చిన వారందరినీ కూడా ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 8 రోజులుగా ఆ గదిలోనే విచారణ సాగింది. కెల్విన్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, కెల్విన్ మీకు ఎలా పరిచయం, కెల్విన్తో ఉన్న సాన్నిహిత్యాలు, ఇలా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలతో వచ్చిన తారలందరినీ కూడా అక్కడ కూర్చోపెట్టి వరుస పెట్టి ప్రశ్నలు అడిగారు. అదే గదిలో అబ్కారీ భవన్ 5వ ఫ్లోర్లో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీస్ విజువల్స్ దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు ఎక్స్క్లూజివ్గా TV9లో. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అదే గదిలో కూర్చోపెట్టి 4 అధికారులు వరుస ప్రశ్నలు సంధించారు. వారిని ఉక్కిరి బిక్కిరి చేశారు. వారి నుంచి సమాధానాలు రాబట్టే విధంగా ప్రశ్నావళిని తయారు చేశారు. విచారణకి హాజరైన సినీ ప్రముఖుల బుర్రలు వేడెక్కేలా ప్రశ్నలు సంధించిన గది ఇదే. సెట్ ఆఫీస్ దృశ్యాలు TV9 ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. వచ్చిన సినీ ప్రముఖుల నుంచి ఏ చిన్న క్లూ కూడా మిస్ కాకుండా సిట్ అధికారులు వరుస ప్రశ్నలు సంధించి వారిని ఊపిరాడనివ్వకుండా చేసి వారి నుంచి ప్రతి దానికి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసిన గది సెట్ ఆఫీస్ దృశ్యాలను TV9 స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. హీటెడ్ అప్ కాన్వర్సేషన్స్ నడిచిన గది ఇదే. ఇదే గదిలో అధికారుల ముందు కూర్చుని తమకు డ్రగ్స్ వ్యవహారంతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అన్న విషయాల గురించి సినీ ప్రముఖులు చాలా స్పష్టంగా సిట్ అధికారులకు తమ వద్ద ఉన్న సమాధానాలు, తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించాల్సి వచ్చిన గది ఇదే. సిట్ అధికారులు చుట్టూ కూర్చుని ఉండగా అక్కడ వారు సంధిస్తున్న వరుస ప్రశ్నల్ని ఫేస్ చేస్తూ వాటిలో తమకు తెలీదు సమాధానం అని చెప్పిన వాటి నుంచి కూడా పక్కా ఆధారాలు చూపించిన క్రమంలో సినీ ప్రముఖులు తప్పనిసరి పరిస్థితుల్లో సమాధానాలు చెప్పిన గది అదే. TV9 స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీస్ ఇది. ఉదయం నుంచి కూడా గంటల తరబడి అదే గదిలో కూర్చొని
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. సిట్ ఇంట్రాగేషన్ రూమ్ ఎక్స్క్లూసివ్గా TV9 స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. గంటల తరబడి అంటే ఉదయం 10 గంటలకు మొదలైన సిట్ విచారణ దాదాపు 11, 12, 13 గంటల పాటు కొనసాగింది. అదే గదిలో వేడెక్కే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రశ్నలు సంధిస్తూ సమాధానం రాబట్టే విధంగా అధికారులు ప్రశ్నావళిని తయారు చేశారు. దాదాపు మహిళా అధికారులు కూడా అందులోనే చార్మి అలాగే ముమైత్ ఖాన్ కూడా ఇవాళ విచారణను ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కరి నుంచి కూడా క్యాల్విన్తో ఉన్న సంబంధాలు, క్యాల్విన్ ఎలా తెలుసు, మొబైల్ ఫోన్ నెంబర్స్ క్యాల్విన్కు ఎలా దొరికాయి, మీకు వారితో ఎలాంటి అనుబంధం ఉంది, ఎలాంటి రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు, డ్రగ్స్ విషయంలో సినీ ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు ఏంటి, అసలు డ్రగ్స్ టాలీవుడ్లో ఉందా లేదా, ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ గంటల తరబడి విచారణ కొనసాగిన ఎక్స్క్లూజివ్ గది విజువల్స్ ప్రస్తుతం మీరు TV9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ముమైత్ ఖాన్ హైకోర్టుకు వెళ్లకు ముందు సుదీర్ఘంగా ఈ గదిలోనే విచారణ జరిగింది. ప్రశ్నలు సంధించారు. 100, 150 ప్రశ్నలు వారు చెప్పే సమాధానం ఆధారంగా వారికి ప్రశ్నలను సంధించడం జరిగింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు చార్మి, ముమైత్ ఖాన్ మాత్రం కేవలం 6.5 గంటలు మాత్రమే విచారణ కొనసాగించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సభ్యులు, మహిళా అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారు. విచారణలో హరికృష్ణ ఆధ్వర్యంలో రేణుక, జయలక్ష్మి, అనిత వీళ్ళు ముగ్గురు చార్మి, ముమైత్ ఖాన్ను విచారించారు. వారి నుంచి సమాధానాలు రాబట్టారు. అయితే అంతకుముందు శ్యామ్కే నాయుడు, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, నవదీప్ వీళ్ళందరూ మాత్రం సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్నారు. అదే గదిలో ఆబ్కారీ భవన్ 5వ ఫ్లోర్లో ఉన్న సిట్ కార్యాలయం విజువల్స్ అవి, దృశ్యాలు అవి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూర్చొని తమకు తెలిసిన సమాధానాలు, అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సరైన సమాధానాలు రాకపోతే వారు చాట్ చేసిన విషయాలు, వారితో సన్నిహితంగా దిగిన ఫోటోలు అన్నీ కూడా ఆ టేబుల్ మీదే పెట్టి వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు సిట్ అధికారులు.